ఈ ముగ్గురు దయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నారు. నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా? బాబ్జీ నిజంగా చూడు. అదేనా మీ కోరిక? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో నా బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా, ముఖ్యంగా నాకు ఫేవరెట్ అయినా ప్రియా గోడన్. సో లాస్ట్ వీడియో అందరు చూసే ఉంటారు. సో చాలా గ్యాప్ వచ్చింది. ఇవ్వాలి అనుకున్న ఇచ్చిన గ్యాప్ అయితే ఇది కాదు, వచ్చిన గ్యాప్ ఇది. అది ఎందుకు, దేనికోసం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనం రావడానికి రీజన్ ఏంటి అనేది మీకు క్లియర్గా వివరంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ ఎవరైనా ఫస్ట్గా ఈ లొకేషన్ని చూస్తూ ఉంటే ఒక్కసారి ఈ లొకేషన్లో ప్రీవియస్ వీడియోస్ తీశాను. మన ప్లేలిస్ట్లో ప్రియా ఐస్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూడండి. రఫ్గా చెప్పేమంటారా ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేసి. ఈ లొకేషన్ వచ్చేసి ఒక ఐస్ ఫ్యాక్టరీ. ఈ ఐస్ ఫ్యాక్టరీలో ఒక చంద్ర అనే అబ్బాయి వర్క్ చేస్తూ ఉండేవాడు. ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ వాళ్ళ కూతురు ప్రియా. తను వచ్చేసి ఆ అబ్బాయితో లవ్లో పడుతుంది. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో ట్విస్ట్గా ఏందిరా అంటే స్వాతి అనే ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడ నుంచి వేరే లొకేషన్ ఉంటుంది. ఈ వర్కర్స్కి వేరే రూమ్స్ ఇచ్చి ఉంటారు. అక్కడ స్వాతి అనే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటే తనతో కూడా మనోడు ఎఫ్ఐఆర్ రన్ చేస్తున్నాడు అనమాట. సో ఇలా 1/2 లవ్ స్టోరీలు అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం ప్రియాకి చంద్రకి మనం మ్యారేజ్ కూడా చేసాము. ఆ మ్యారేజ్ తర్వాత స్వాతి బీభత్సంగా మన పైన కోపంగా ఉంది. ఇంకా తన రెడ్ కలర్ శారీ ఉంటే మనం కాల్ చేసాము. కాల్ చేసిన తర్వాత నా కళ్ళకి రా అని చెప్పాను. నీకేం కావాలి నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తానన్నాను. సో అప్పటి నుంచి దగ్గర ఇక్కడ తీసి కంప్లీట్లీ ఒక ఐ థింక్ 3 months అవుతుంది. 3 months నుంచి నాకు విపరీతమైన కళలు వచ్చాయి. ఇక్కడ తను ఏం కోరుకుంటుంది అనేది నాకు తెలిసింది. దీన్ని తెలిసిన తర్వాత నేను ఒక స్వామీజీని కాంటాక్ట్ అయ్యాను. ఆయన ద్వారా పూర్తి డీటెయిల్స్ కనుక్కొని ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. సో ముందు ఇప్పుడు నిజంగా ఇప్పుడు స్వాతి ఉందా లేదా, ఇప్పుడు మనం వచ్చి 3 నెలల పైన అయిపోయింది. సో తను ఉందా లేదా తెలుసుకున్న తర్వాత స్వామి ఏం చెప్పాడు, మేము ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాము అనేది మీకు క్లియర్గా వివరిస్తాను. సో ముఖ్యంగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనతో పాటు ఈరోజు ఉన్నాడు ద బాహుబలి బాబ్జీ. రారా బాయ్ అంటే నువ్వు కెమెరా తిప్పాలన్నమాట. నువ్వు అది నువ్వు తెలియదులేమ్మా, హీరో ఎలివేషన్ అనమాట. సూప్ అని రావాలి. బా షార్ట్ కట్ అంతా. ఓకే నీకు ఈరోజు ఉందిలే పా చెప్తా. ఎప్పటి నుంచో నీ కలర్ నెరవేరిపోతుంది మామ. ఈరోజు ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ఇంత వెయిట్ తగ్గినావు కదా, దానికి ఒక కలర్ నెరవేరబోతుంది. సో అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు సో తరుణ్ కూడా వచ్చాడు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద లొకేషన్కి. చూద్దాం పండి. అంతేనా? అంతే. నీకు క్లియర్గా నీకు స్టోరీ నేను ఆల్రెడీ తరుణ్కి క్లియర్గా ఇంటికాడనే ఎక్స్ప్లెయిన్ చేశాను దీని స్టోరీ. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా కుమ్మేద్దామా తరుణ్? చలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దుమ్ము దులిపేస్తున్నాం మనము ఇంకా, సరేనా? ఎవరు మిస్ కాకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కమాన్
శబ్దంగా ఉంది. ఈ లొకేషన్కి వచ్చినప్పుడల్లా తెలియని ఒక గూస్ బంప్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం వాళ్ళకి మ్యారేజ్ చేసామో అంతకుముందు కూడా ఎప్పుడు లేని విధంగా ఇక్కడ హెయిర్ కనిపించడము అదంతా కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా క్రేజీగా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉందా. సైలెంట్ బాబ్జీ ఆయనకి ఏదో గుర్తొచ్చేటుంది. ఏమైంది? జాగ్రత్త, వాడు సొక్కా పడుకొని కింద పడొచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే డే టైం దొంగలు ఎక్కువైపోయారు. సో ఏమంటే ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఉండే రేకులన్నీ లేపేశారు. మేబీ లేపేశారో లేకుంటే గాలికి ఏమన్నా వచ్చి ఎగిరిపోయాయో తెలియదు. గాలికే. హలో గబిలాల్స్, గబ్బిలాలు చూడండి. హాయ్ గబ్లాల్స్, कैसे हो? గైస్, ఏమో చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. వచ్చింది కదా, చూసింది పాస్ అయిందా గైస్? వచ్చింది గమనించాను. ఆ పక్క నుంచి ఇట్టే క్యాప్చర్ అయిందా గజ్జలు? అవును, నువ్వు చూడలేదా? మొత్తం గజ్జల సౌండ్ విన్నావు గైస్, క్లియర్గా విన్నారు కదా గజ్జల సౌండ్. నేను కూడా విన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం వచ్చింది ఫస్ట్, దాని తర్వాత ఇట్లా పాస్ అవుతా గజ్జల శబ్దం వచ్చింది. హలో, ఇక్కడ ఉన్నది మాకు తెలిసిన వాళ్ళేనా లేకుంటే కొత్త వాళ్ళ? నన్ను గుర్తుపట్టారా? హలో, వినబడిల్లా? ఇప్పుడు పైన పడిల్లా? స్వాతి, నువ్వేనా ఉన్నది?
పక్క లాంగ్లో వినిపిస్తుంది కదా. ఈ పక్క ఈ పక్క చూసి గడ్డి శబ్దం వస్తుంది, పైన చూసి శబ్దాలు వస్తున్నాయి. పైన నడుచుకుంటే పోతాను. అదరా పైన 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 దాదా పైన పైన కాదు, పైన అసలు ఎక్కడ నడుస్తారు? పైన ఎక్కడ నడుస్తారు వాళ్ళు? ఎందుకు నడుస్తారేమే దయ్యాల పైన నడుస్తాం. హలో, ఇప్పుడు ఈ గజ్జలు ఎవరు చేస్తున్నది? స్వాతి, నువ్వేనా ఇక్కడ ఉన్నది? నీకోసమే ఈరోజు నేను వచ్చాను. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదని, నువ్వు నా కళ్ళకి డైలీ వస్తున్నావు కదా, అది నీ కోరికని నేను నెరవేర్దామని వచ్చాను. నువ్వేనా కాదా అని నాకు తెలియాలి. గమనించా, పిలిచినావు, ఏడ్చినట్టు కాదు, ఏందో పిలుస్తున్నట్టుగా కాదు. భయ నీకు వినబడిందా? గమనించాను. ఏమో బాధపడతాను చెప్తాను. అది బాధగానే కాదు, అది ఏదో ఆనందపడుతుందా అట్లా వాయిస్ వచ్చింది మనకి అంత అట్లా వినబడుతుంది. ఈ పక్కన సౌండ్ వస్తుంది. స్వాతి, స్వాతి, ఓకే, నువ్వే నాకు కన్ఫర్మ్ అయిందండి. నేను నీతో మాట్లాడతాను. నువ్వు ఏదైతే నా కళ్ళకి కనిపించి నీ కోరిక, నీ కోపాన్ని నాకు చూపిస్తున్నావో దాన్ని ఈరోజు నెరవేర్చే ప్రయత్నం చేస్తాము. మేము ముగ్గురం కూడాను అందుకే వచ్చాము. ఇప్పుడు నాకు నువ్వా కాదా అని నాకు క్లారిఫికేషన్ కావాలి. నువ్వే ఉంటే మళ్ళీ ఆ గజ్జల శబ్దం కానీ లేదంటే ఇంకా ఏదైనా శబ్దం కానీ ఒక 2 సార్లు వచ్చేటట్టు కొడతావా? ఏదో పక్క నడిచినట్టు నాకేదో మన పక్క డైరెక్ట్గా వచ్చినట్టు పిలుస్తారు చూడు, ఇట్లా వచ్చింది. స్వాతి, అయితే నువ్వు కాదా ఇక్కడ ఉన్నది? కొంపదీసి ప్రియా ఏమన్నా వచ్చేసిందా? ఎట్లా గైస్? ప్రియా ఎంతమంది ఉన్నాయా? ఎంతమంది ఉన్నారు? చెప్పా కదా నీకు, ప్రియా దీనికి ఓనరు. ప్రియా, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? అంతా సవ్యమేనా? ప్రియా, నువ్వన్నా కొద్దిగా నువ్వే అయితే ఏదైనా సౌండ్ చేయి. స్వాతి కాదు, ప్రియా కాదు, మరి ఎవరప్ప? 3 నెలలు అయిన తర్వాత. సో గైస్, స్వాతిని స్వాతి అనుకుంటే
స్వాతి లేదు. మరి ప్రియా అని అనుకుంటే ప్రియా కూడా రెస్పాన్స్ రావట్లేదు. అనుకుంటే కుంపతీసి ఏమన్నా ఆ రూముల కాడికి ఏమన్నా వెళ్ళిందా మరో బాబ్జీ? అక్కడ రూమ్లా రూములు తన బాయ్ ఫ్రెండ్ రూములు ఉన్నాను కదా అక్కడికి. ఇందాక చాలాసేపు నుంచి ఈ బెక్క ఇటు పక్కే అది ఇందాక అట్లుంటుంది. ఇందాక అక్కడ ఉన్నాం కదా రూమ్లో, ఇంకా అదే ఆ దిక్కున కదా వెళ్ళింది. ఇంకా హైదరాబాద్ గజ్జల శబ్దాలు వచ్చినాయి, మళ్ళీ ఊరు పాస్ అయినట్టు వెళ్ళింది. అట్లా వెళ్ళిండు. ఇడేదో క్యాప్చర్ అయిందిరా, ఇడేదో క్యాప్చర్ అయిందిరా. ఏండే ఇక్కడ ఉందా? ఇక్కడ ఏదో క్యాప్చర్ అయింది ఇక్కడే. లేదు రెండు క్లియర్ క్యాప్చర్ అయింది. బట్ అది షాడో అయితే ఏమో కానీ, బట్ ఏదో కొద్దిగా డిఫరెంట్ క్యాప్చర్ అయింది. గైస్ మేబీ ఇక్కడ ఉన్నది స్వాతినా? హలో, ఎవరది ఉన్నది? నువ్వు ఎవరని నాకు తెలిస్తేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. గైస్ ఇంకా వచ్చి చాలాసేపు అయిపోయింది, కానీ మనకు ఎటువంటి షాడోస్ కానీ ఎటువంటి యాక్టివిటీస్ కానీ నిజంగానే స్వాతి ఉందా అనే ప్రెజెన్స్ కానీ అనిపించట్లేదు. ఓకే, మేబీ స్టార్టింగ్లో అదేదో గజ్జల సౌండ్ వచ్చింది, దాని తర్వాత ఇంకా ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మేబీ ఇక్కడ లేదేమో స్వాతి. ఇంకొక రూమ్స్ ఉన్నాయి కదా, ఇంకా పెండింగ్ ఉండే రూమ్స్, సో చంద్ర ఉండే రూమ్స్, ఆ రూమ్స్ దగ్గర ఏమైనా ఉందేమో అనేసి ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అక్కడ కూడా జరిగాయి. ఫైనల్గా ఇక్కడ మేము ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము అనేది మీకు అంతా కూడాను క్లియర్గా ఆ ప్లేస్లో నేను వివరించాను. చూడండి, ఇంతవరకు వీడియోని చూసినంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫస్ట్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ సో ఈ లొకేషన్ కాడికి వచ్చాము. ఇదే తన రూమ్ ఉండేది కదా అది. సో చూడండి, నిజంగా ఎక్స్ట్రీమ్గా మొత్తం కంపలు గింపలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. ఆడా పట్టస్వామి ఏదో పట్టాలి. పాములు ఉంటాయి బాయ్, అవి మనకి ఇబ్బంది లేదులే బాయ్. అయ్యా మన బంధువులేనా? పాములు పట్టుకొని పెనేసుకుంటాడు రా తరుణ్. మూడేసుకోడు. దెయ్యాలకి ఈ మధ్య భయపడుతుంది. స్వాతి, ఇప్పుడు మాకు గజ్జల సౌండ్ అయితే వచ్చింది ఇక్కడికి, ఈ ప్లేస్కి. గజ్జల సౌండ్ మమ్మల్ని ఏమన్నా ఆహ్వానిస్తూ నువ్వు పిలిచావా? స్వాతి, ఏం స్వాతినో ఏం ప్రియానో అర్థం కావట్లేదు. ఏమి ఏదో సమ్ డిఫరెంట్గా వస్తుంది. ఇది ఉండి ఏంది బాయ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంటే అంటున్నాను. నాకు చెప్తాను. ఏమైంది ఈరోజు నీకు? కానీ ఏంది నవ్వుతున్నావు మంచి ఏమన్నా మంత్రం పండుగ లేదనా? తర్వాత ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, అడిగినాం కదా స్వామీజీ అని. చెప్తా. ఇప్పుడు ఆడియన్స్కి చాలాసేపు సస్పెన్స్ ఉంటుంది, చెప్పేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఆ స్వామీజీ ఏం స్వామీజీ అంటున్నా, ఫస్ట్
నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చాను, తన శారీ కాల్ ఏందన్నా నా నుంచి కాదు, నువ్వు ఫస్ట్ ఒకసారి తను శారీ అన్నావు, ఒకసారి వచ్చింది, మళ్ళీ శారీ అన్నావు రెండోసారి, మళ్ళీ ఎవరు అరుపిన పడింది, ఇప్పుడు మళ్ళీ అంటే గజ్జల శబ్దం వస్తుంది. తన శారీ నేను కాల్ చేసా. అదే నా ఆయన తప్పు చేసింది అన్నాడు. అది సో క్యాప్చర్ చేయరా నీట్గా, ఇద్దరిని చేయి, ఇద్దరిని ఆడ తిప్పినప్పుడు ఆయన నువ్వు తిప్పినప్పుడు నువ్వు మాట్లాడు. లాంగ్ నుంచి ఇంకొద్దిగా లాంగ్ పోతే ఇద్దరం క్యాప్చర్ అవుతాం. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసాను. గైస్ నేను ఎప్పుడైతే తన చీర కాల్ చేసి వెళ్ళిపోయానో, వెళ్ళిపోయిన తర్వాత నా కళ్ళేకి రా, నా కళ్ళేకి వచ్చి నీ కోరిక ఏంటో చెప్పు అని చెప్పాను కదా. సో తను ఎట్టకేలకు నా కళ్ళేకి అయితే వచ్చింది. నా కళ్ళేకి వచ్చి నాకు కొన్ని విజువల్ చూపిస్తుంది అన్నమాట. అది ఆ విజువల్స్ ఏంట్రా అంటే, నేను ప్రియాకి చంద్రకి పెళ్ళి చేశాను కదా. సో ఆ పెళ్ళి చేసిన విజువల్ తర్వాత ఏదో ఒక రూపం, ఒక ఆకారము చాలా కోపంగా నన్ను చూస్తున్నట్టు, నన్ను ఎవరిద్దరున్నారు, ఒక పక్క నవ్వుతున్నారు, ఒక పక్క ఏడుస్తున్నారు. ఓకే స్వాతి, నువ్వే ఉన్నావు అని నాకు తెలుసు, నువ్వు కూడా విను. నేను ఈరోజు ఏం చేయనీకి వచ్చాను, నీ ఆత్మని నేను ఎలా నా వరకు నీ ఆత్మ శాంతించాలనే కోరికతోనే వచ్చాను. సో అలా తను నాకు ఒక మ్యారేజ్ విజువల్ అయితే చూపిస్తుంది అనమాట. సో చాలా కోపంగా ఉన్నట్టు వాళ్ళిద్దరు మ్యారేజ్ విజువల్. తర్వాత తిను కూడా ఒక ఎవరో నేను రెడ్ కలర్లో ఎప్పుడైతే చూసాను కదా, రెడ్ శారీ, నేను కాల్ చేసిన శారీని వేసుకున్నారు, పూలమాల టైప్లో సంథింగ్ వేసుకొని. నిజం చెప్పాలంటే ఓపెన్గా ఒక పెళ్లి కూతురు టైప్లో నాకు కనొస్తుంది. సో తన ఫేస్ కనరావట్లేదు, ఏం లేదు, ఒక గోస్ట్ టైప్లోనే ఉంది, అది కనొస్తూ ఉంది ఫ్రెండ్స్. ఏమైంది అన్నా? దేవుడు సత్యంగానా అన్నా? ఏ నుంచి తిగొద్దు అన్నా, ఏమైంది అన్నా? ఏ నుంచి పైకి చెప్పి అన్నా, ఏ నుంచి ఎవరో దూకారు, నీకు కనబడలేదా? ఏ నుంచి అట్టే దూకారు నా పైకి. ఎలా నుంచి దూకారు అన్నా? దాంట్లో కన్ఫర్మ్ క్యాప్చర్ అయింది. క్యాప్చర్ అయిందా? కన్ఫర్మ్ నేను క్యాప్చర్ చేశా. ఏ నుంచి ఎవరో దూకారు నా, నీకు కళ్ళు ముందా? వీళ్ళు దూకారా? ఏ నుంచి ఇట్లా దూకారు నా పైకి. స్వాతి నువ్వేనా? అది ఎటుపక్కకి వెళ్ళిపోయావు? క్లియర్గా దాంట్లో కనబడకపోతే ఇప్పుడు అడుగు, నువ్వు రేపు పొద్దున అయినా సరే. అవునా? సూపర్ 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 గైస్, క్యాప్చర్ అయిందంటే ఏదో దుంకినట్టు అనిపించిందంట. అది కూడా గైస్ అది నేను ఎప్పుడైతే తనని అలా కనిపిస్తుందో, దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి తనకి ఏదైనా చెయ్యాలి అనుకున్నాను, కానీ తొందరపడి ఏదైనా చేస్తే మనకు రిస్క్ అవుతుంది అనేసి నేను టైం తీసుకొని ఒక స్వామీజీని కాంటాక్ట్ అయ్యాను. ఒక్కరిని కూడా కాదు, ఒక 4-5 మందిని కనుక్కున్నాను. సో నేను చేసింది ఇలా, నేను ఒక ప్లేస్ వెళ్ళాను, ఇక్కడిక్కడ ఇలా జరిగింది, మ్యాటర్ మొత్తం చెప్పి, ఇలా ఆత్మలు అవి నిజంగా పెళ్లి చేసుకున్నాయా లేకుంటే ఏం చేసుకున్నాయా నాకు తెలియదు, నా కెమెరాలో క్యాప్చర్ అయింది, వాళ్ళకి చూపించాను. వాళ్ళకి చూపించంటే అరే పిచ్చోడా ఎందుకు ఇలా చేసావు, అది అలా చేయకూడదు, చాలా ఇబ్బంది పడతావు, అది ఇది అని చెప్పారు. సరే ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, అక్కడ నాకు ఇలా కనొస్తుంది, తను నా కళ్ళే కనిపిస్తుంది, నాకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పినంటే వాళ్ళు ఒక సొల్యూషన్ అయితే చెప్పారు. సో అది చేయడం కూడా చాలా రిస్క్తో కూడుకున్నది.
సో దానికి ముఖ్యంగా పెళ్ళి కాని అబ్బాయిలే కావాలి అని చెప్పారు. అందుకే ఈరోజు నేను, తరుణ్, బాబ్జీ ముగ్గురం వచ్చాం ఫ్రెండ్స్. నాకైంది ఆ? నాకు పెళ్ళైంది. ఎప్పుడు అయింది బ్రో. ఏం సమయ వస్తున్నాయి శబ్దాలు. హలో స్వాతి గారు, స్వాతి గారు అసలు మీరేనా లేదా? నాకు కావాలి క్లారిఫికేషన్. మీరేనా అయితే? ఓకే, మీరే అని తెలిసింది కాబట్టి మీతోనే ఓపెన్గా చెప్తున్నాను. మీకు పెళ్ళి కావాలి అనే విధంగా మీరు నాకు ఒక దండతో కనిపించారు. అలాగే వాళ్ళ పెళ్లి చూపిస్తున్నారు, మీరు దండ వేసుకుని వెయిట్ చేస్తున్నట్టు, కోపంగా ఉన్నట్టు నా కళ్ళే కనిపిస్తున్నారు. సో అది ఎందుకు కనిపిస్తున్నారు? ఏమది? మీరు అలా కనిపించడానికి రీజన్ ఏంటి? నేను తెలుసుకోవచ్చా? చేశానని మీరు కోపంగా ఉన్నారా? ఇప్పుడు మీ సోల్ కూడా హ్యాపీ అవ్వాలి, మీరు కూడా ఇక్కడ ఉండకూడదనే నేను వచ్చాను. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎన్నో తీరని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరకముందే ఇలా మిడిల్లో చనిపోతే ఇలానే తిరుగుతూ ఉంటారు. సో అందుకనేసే మీరు హ్యాపీగా మీ సోలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, మళ్ళీ మీకు జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీరు మంచిగా బర్త్ కావాలనేసే నేను ఇప్పుడు వచ్చాను. సో మీరు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? అదే నా కోరిక. అదే కోరిక. అదే కోరిక. లేదు నువ్వు పెళ్లి చేసుకున్నా మనం ఉండేది వచ్చా. ఎక్కడికి రా? అదేనా స్వాతి గారు మీ కోరిక? అయితే అదేనా, పెళ్లి చేసుకోవడమేనా మీ కోరిక? పోయమా యా అదేనా స్వాతి గారు మీ కోరిక? ఆ కోరిక తీరితే మైకి ఊడిపోయిందిరా, మైకి ఊడిపోతుందిరా. అదేనా మీ కోరిక? ఆ కోరిక తీరితే మీరు ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతారా? కన్ఫామ్. నువ్వు ఎప్పుడైతే పెళ్ళి అన్నావో అప్పటి నుంచి నీ దగ్గరికి రావాలని వస్తుంది. ఓకే గైస్, వాళ్ళతో మ్యారేజ్ చేయండి అన్నారు. అవుతుంది, చూడండి అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే స్వాతి గారు, సో మీరు ఎక్కడ గైస్ మొత్తం స్వెట్ అయిపోతుంది, టెన్షన్ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి మ్యారేజ్ చేశానో అప్పుడు ఏమనిపించలేదు నాకు. మ్యారేజ్ ఇప్పుడు అంటే తిని మ్యారేజ్ అంటుంటే టెన్షన్ వస్తుంది. సో ముగ్గురు ఇట్లా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో ఏమో. అందరూ నాకు
దేవుడు ఎప్పుడు అందులో ఉన్నాడు అంటే అంతే అది. దేవుడిని ఏందని అంటాడు. స్వాతి ఓకే. ఏంది స్వామి? మా ముగ్గురిట్లో ఎవరిని ఓకే స్వాతి గారు అనాలా స్వాతి అనాలా అర్థం కావట్లేదు. ఒకసారి టెన్షన్ వచ్చేప్పుడు స్వాతి గారు అనేసైనా నార్మల్గా ఉన్నప్పుడు స్వాతి అంటున్నా. మీరు ఇప్పుడు మా ముగ్గురిట్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? కోసం బాయ్ నువ్వు ఉండు బాయ్. నన్ను ఎందుకు కింద పడేస్తావు మనుషుల్ని? స్వాతి లేదు మనం ఇందాక వచ్చాం కదా, ఆలోచించి సౌండ్ ఏడుస్తా. ఓకే స్వాతి, అయితే ఇక్కడ నుంచి అక్కడికి గోడౌన్ కాడికి వెళ్ళిపోదాం పదా. ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అక్కడే నువ్వు సంతోషించాలి అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. సో ఓకే, నువ్వు ఇక్కడ నుంచి గోడౌన్ కాడికి వచ్చి మేము కూడా గోడౌన్ కాడికి వెళ్తున్నాము. ఓకే గైస్, గోడౌన్ కాడికి వెళ్ళి కలుస్తాము. చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఈ ముగ్గురు వ్యక్తులు దయ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు వ్యక్తులలో ఆ దయ్యం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది, అసలు ఇదంతా కూడాను నిజమా అబద్ధమా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏదైనా అనుకోండి, కానీ మేము చేసే ఉద్దేశం మటుకు ఒక్కటే, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే. దీంట్లో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. అక్కడ నిజంగా ఆత్మ ఉంటే, నిజంగా అక్కడ దయ్యమై తిరుగుతూ ఉంటే తన ఆత్మ శాంతించాలి, తను పరలోకంలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలా ఈ ప్రపంచంలో ఉండి ఇక్కడ బాధపడుతూ ఉండకూడదనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాము. దీనిని నమ్మండి అని నేను చెప్పట్లేదు, అలాగని దీనిని మీరు చెడుగా తీసుకోవద్దండి. కేవలం మీరు చూసే ఈ గంట కానీ అర్ధ గంట కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వినోదం పొందాలనేదే మా యొక్క ముఖ్య లక్ష్యం. వీడియోలో మేము ఎలా తనని పెళ్లి చేసుకున్నాము, అసలు తను మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేసింది, ఎవరు చేసుకున్నాము అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇంతవరకు చూసినట్టే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడాను మీరు మిస్ కాకుండా ఉంటారు. తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక పెళ్లి భజంత్రిలో మొదలెడదామా? అందరూ అక్షింతలు పట్టుకుని సిద్ధంగా ఉండండి. కామెంట్ సెక్షన్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి. గైస్, మేము అక్కడ ఉన్నాము, ఇక్కడ టక్క 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 టక్కకి ఈ రేకుల సౌండ్ వినిపించింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. విపరీతంగా వచ్చింది లేతారు, బాగా చిన్న సౌండ్ కదా. అక్కడ నుంచి ఏంది అక్కడ పోతే అక్కడికి ఇందాక నుంచి పోయినప్పుడేమో అది, అక్కడికి ఇందాక నుంచి పోయినప్పుడేమో అది. హలో స్వాతి, నువ్వు ఉన్నావా లేదా అని నా క్లారిఫికేషన్, నువ్వు ఉన్నావా లేదా, నువ్వేనా కాదా అని నా క్లారిఫికేషన్ వచ్చేసింది. ఐ థింక్ నువ్వే ఇది అనుకుంటున్నాను. నువ్వే కదా ఉన్నది. అక్కడ కూడా ఇందాక వచ్చింది, అక్కడ కూడా సౌండ్ చేసింది, కనొచ్చింది, మొత్తం నువ్వే కదా. నీ కోరిక ప్రకారము, నువ్వు నా కళ్ళే కనిపిస్తున్న ప్రకారము నేను ఓకేనా? అదేనా నీ కోరిక? పెళ్లి చేసుకోవడమేనా నీ కోరిక? ఎవరు పాస్ అయ్యవద్దు. చిన్న ఇందాక పెద్దలు ఎలా కనబడింది, చిన్నగా ఎవరు ఇంకో నర్సింగ్ వచ్చింది. అవునా?
స్వాతి, నువ్వు మమ్మల్ని ఏదైనా అటాక్ చేయాలని చూస్తున్నావేమో. నీ కోపం ఉండొచ్చు. లాస్ట్ టైం వచ్చి నీ చీర కాల్ చేశాను, అంతకు ముందు వచ్చి నీ ప్రేమను నేను విడదీశాను. అందుకు ప్రాయశ్చిత్తంగానే నేను నీకు హెల్ప్ చేయాలి, నీకు నా చేతనైనంత మంచి చేయాలి, నీ సోల్ హ్యాపీగా ఉండాలనేసి ఈరోజు నేను ఒక డిసిజన్ తీసుకొని వచ్చాను. ఆ డిసిజన్ నువ్వు నా కళ్ళే కనుస్తున్న విధంగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు కదా, అది ఎవరిని చేసుకోవాలి అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? స్వాతి, నీ లవరేనా? చంద్ర ఉన్నాడా ఇంకా ఇక్కడ? చంద్రాన్ని చేసుకోవాలని ఏమైనా ఇష్టపడుతున్నావా? చంద్రాన్ని చేసుకోవాలనుకుంటే ఏదైనా సౌండ్ చెయ్యి. క్యాప్చర్ అయిందా? అసలు ఏం లేదునా, ఇక్కడేం లేదా? ఇక్కడ క్యాప్చర్ అయింది తరుణ్. నుంచి తెచ్చిందా? వచ్చింది ఏం లేదు. స్వాతి, నేను ఈ గోడల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ అడిగినాను కదా, అక్కడ ఉండే గోస్ట్ స్వాతినే మళ్ళీ ఇక్కడికి వచ్చిందా లేదా, ఇక్కడ కూడా డిఫరెంట్ ఉందా? మనకు స్టార్టింగ్ లో ఇక్కడ షాడో లాగా ఏం కనపడలేదు, బట్ కొద్దిగా రిప్లై కూడా కొద్దిగా అటు ఇటుగా వచ్చింది కదా. మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ అడిగాను అనమాట. సో మీకు మళ్ళీ సేమ్ అవుతుంది అనేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీని తర్వాత నేను ఒకటి గేమ్ అయితే ఆడాను, ఆ గేమ్ లో కూడా నేను అదే రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగాను అనమాట. కాబట్టి సో మనకు గేమ్ లో కూడా మీకు రిప్లై ఇస్తుంది, గేమ్ లో ఉండేది క్లారిటీగా అర్థమవుతుంది అనేసి ఇప్పుడు నేను గేమ్ ఆడే కాడి నుంచి వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త గేమ్ని అయితే పరిచయం చేయబోతున్నాను. సో మన ఛానల్లో ఈ గేమ్ ఎప్పుడు ఆడలేదన్నమాట, ఫస్ట్ టైము. సో ఇది చూడండి, రౌండ్ కలర్లో ఉంది కదా. సో దీంట్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఓజా బోర్డ్ టైప్లోనే ఉంది ఫ్రెండ్స్. అంటే ఓజా బోర్డ్లో మనకి నేమ్స్ ఉంటాయి కదా, సో అలానే ఎస్ఆర్ నో అలాగే నేమ్స్ ఉన్నాయి. ఈ లొకేషన్లో నేను ఆల్రెడీ ఓజా బోర్డ్ గేమ్ ఆడాను, దాని తర్వాత డౌజింగ్ రాడ్స్ ఆడాను, అన్నీ అయిపోయాయి. సో ఇది కొత్త రకంగా ఈ గేమ్ కూడా ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ టైం డిఫరెంట్గా ఉంది, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయాలని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి దీనికే వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. దీని ద్వారా ఎస్ఆర్ నో అనేది మనము చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి చూపిస్తారా, ఇది ఎస్ అని ఉంది, ఇలా నో అనేది ఉంది. సో చూడండి, ఇలా మనము ఫస్ట్ ఇలా తిప్పాలంట. ఇలా తిరిగినంతసేపు తిరిగి అది ఎస్ అయితే ఎస్ అని వస్తుందంట, నో అయితే నో వస్తుందంట. లైక్ ఎవరన్నా మనము ఇంకా ఏదన్నా నేమ్స్ కానీ అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏబిసిడీల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. సో ఇది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో తెలియదు, చాలామంది ఆడారు. సో కమ్యూనికేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పినంటే సో నేను కూడా తీసుకున్నాను. సో ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలాసేపు అయిపోయింది అనమాట. సో కాబట్టి త్వరగా ఫినిష్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ ఉన్నది 100% స్వాతినేనా? స్వాతినే అయితే ఎస్సా నోవా అని ఇక్కడ ఉన్నది కదా. ఎస్ అయితే ఎస్ చుట్టుకారం ఈ కడ్డీని చూపించండి.
లేదంటే నో అయితే నో చుట్టుకారం చూపించండి. గైస్ నేనైతే ఏం కదిలించట్లేదు, నేనైతే ఏం చేయట్లేదు. మీరు కావాలన్న ఫింగర్స్ని క్లియర్గా చూడండి. నేను క్లారిటీగా పట్టుకొని ఉన్నాను. ఇది తిరుగుతూ ఉంది. స్ట్రైట్ వచ్చింది, స్ట్రైట్ వచ్చింది, స్ట్రైట్ వచ్చింది, స్ట్రైట్ వచ్చింది. ఎస్ ఎస్ స్వాతి ఆత్మనే ఉంది. ఇందాక రౌండ్కి తిరిగింది, ఇప్పుడు చూడు. అదే చెప్పేది గైస్, నిజంగా క్రేజీగా ఉంది. నేను నిజం చెప్తున్నాను, ప్రామిస్గా. నేను దాన్ని చైన్ అలాగే పట్టుకున్నాను. ఫస్ట్లో రౌండ్ చూస్తానే ఉన్నా. ఇప్పుడు కూడా చూడండి. నేను చెయ్యి, నా చైన్ మీరు ఎంత బాగా కావాలంటే అబ్జర్వ్ చేయండి. బాబ్జీ నిజంగా చూడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ 100% ఉండడానికి కారణం ఏంటి? నీ కోరికలు తీరకనే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏంటి స్వామి, హెలికాప్టర్ తిరిగినట్టు తిరుగుతుంది. ఒక అడ్డంగా జరుగుతుంది, ఒకసారి బాగుంటుంది. అదే స్ట్రైట్ వస్తుంది, స్ట్రైట్ వస్తుంది. చూడండి. ఓకే ఓకే, తన కోరిక కోసం ఉంది. ఓకే రెడీ? ఎందుకు ఏరా మార్చా? ఎందుకు మార్చావు దాన్ని? స్వాతి, నీ కోరికను తీర్చడానికే మేము వచ్చాము. నువ్వు దయచేసి కోపడద్దు, అటాక్ చేయొద్దు, సరేనా? ఇప్పుడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాము, నీతో ప్రేమగా నీ కోరికలు తెలుసుకుంటున్నాము. నువ్వు ఇలా అటాక్ చేస్తే తప్పు కదా. ఓకే సరే, అయితే నీ కోరిక ఏంటి? నా కళ్ళే కనిపిస్తున్నావు కదా, నా కల్లో ఏదో పెళ్లి కూతురు మాదిరి కనొస్తుంది. నువ్వేనా కాదా? నువ్వే అయితే దీన్ని ఎస్ఓ నోవో చెప్పు. నా కల్లో పెళ్లి కూతురు మాదిరి కనొస్తున్నది, నువ్వే కదా? నేనైతే నువ్వే అనుకుంటున్నాను. నా కళ్ళకైతే పెళ్లి కూతురు నిజంగా చూడండి, వీడు మార్చాడు ఇందాక. వీడు అది మార్చా కూడా చూడండి, కరెక్ట్ ఎస్ఎన్ వస్తుంది. ఎస్ఎన్ వస్తుంది. ఓకే, అయితే నువ్వే. నా కల్లో పెళ్లి కూతురు మాదిరి కనొస్తుంది, నువ్వే. ఓకే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వాళ్ళ పేరు కనుక నువ్వు ఇక్కడ ఈ అక్షరాలు ఉన్నాయి చూడు, ఈ అక్షరాలలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళ పేరు దగ్గర ఈ పెండలంని దీన్ని ఆపు. నువ్వు నీ మనసులో ఎవరున్నారో, నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి ఆత్మనో దయ్యమో ఎవరో దాని దగ్గర ఆపు. ఏదో దగ్గరికి వస్తున్నా, ఏదో దగ్గరికి వస్తున్నా. నాకే తెలుసు. ఏం చేస్తాను? నేను లేను.
పెళ్లి తిరుగుతాను ఏమో నాకే తెలుసురా. కాలం వచ్చాయి ఆగమని చెప్పరా. చెప్పు నువ్వే. స్వాతి, దీనికి రీజన్ ఏంటి? అసలు తెలుసనా తెలియదనా ఏంటని? నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎలా మేము తెలుసుకోవాలి? గైస్, తను ఎవరిని చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏమేం చేయట్లేదు. ఓకే, ఇంకా ఆ స్వామి చెప్పినట్టు ఫైనల్గా అడుగుతారు. గైస్, ఆ స్వామి ఏం చెప్పాడంటే పెళ్ళి కాని అబ్బాయిలు తను పెళ్ళి కాకముందే చనిపోయింది కాబట్టి, సో తనకు పెళ్ళి ఇది తనకు పెళ్ళి కాకముందే చనిపోయింది కాబట్టి తనకు పెళ్ళి కాని అబ్బాయిలు వెళ్ళి ఎవరైనా సరే తనని చేసుకుంటాము అంటే తను ఒప్పుకుంటే తన ఆత్మ శాంతిస్తుంది. అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అది చాలా రిస్క్, అది అస్సలు చేయకూడదని చెప్పాడు. అందుకనేసి ఇంతసేపు నుంచి రివీల్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే రివీల్ చేశాను. ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఒక పక్క ఛార్జింగ్ అయిపోవచ్చింది. ఓకే, 10%. సో ఇప్పుడు ఈరోజు మెయిన్ రీజన్ కూడా నేను, బాబ్జీ, తరుణ్ ముగ్గురు రావడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే మేము ముగ్గురం కూడాను బ్యాచిలర్ బాయ్స్మే. సో మాకు పెళ్ళి కాలేదు. సో ఇప్పుడు తెలుసో తెలియకనో నేను తప్పు చేశాను. అంటే లైక్ ఇక్కడికి రావడము, వాళ్ళిద్దరికీ అలా చేయడము, తిన సోల్ బాధపడము, ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి. సో తిను కూడా హ్యాపీగా అయిపోవాలి, తిన సోల్ కూడా మంచిగా పైలోకంలో కలిసిపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్. సో ఎవరు ఏమి అనుకోవద్దండి, తప్పు ఉద్దేశం అయితే కాదు ఇది. ఓకే, నువ్వు ఇంకా ఫైనల్గా తనైతే పేరు చెప్పలేదు కదా. ఇప్పుడు బాబ్జీ ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన ముగ్గురు ఫొటోస్ ఇక్కడ పెడతాం. మన ముగ్గురు ఫొటోస్లో ఎవరి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటుందో, సరేనా, ఎవరు? ఆ స్వాతి వాళ్ళు ఆమెకి తాళి కట్టాలి. నా ఫోటో కట్టాక నా ఫోటో కట్టాక ఎందుకు? ఒరే, మనం తెలుసో తెలియక మనం ముందు వచ్చాం, గాజులు ఇచ్చాం, గుర్తుందా? గాజులు కూడా ఇచ్చినావు. గాజులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలా? చెప్పలేం. మా వాళ్ళు అంతకన్నా మంచి సంబంధం చేస్తారు. మీ వాళ్ళు సంబంధం చేశారని వీళ్ళని వద్దంటావా? నేనేమో చెప్తాను చూడు, ముగ్గురం వచ్చినాం, ముగ్గురం ఉన్నాం, ఎవరు ఏమనుకుంటుందో తెలియదు. ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, నువ్వు వద్దనుకొని పోతే నీ ఇష్టం. ఇంకా ఆ మొగల అది మనసులో పెట్టుకుని ఏమన్నా చేస్తే ఏం చేస్తావు? కోపంగా ఉంది ఆల్రెడీ. ఓకే గైస్, ఇంకా ఫైనల్గా నేను అనుకున్నదైతే, ఆ స్వామి చెప్పింది అయితే చేస్తాను. సో దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. సో ఫోన్ అయితే ఆన్ చేసుకో, కనెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, రిలాక్స్ స్వాతి, రిలాక్స్. చేసుకుంటావా? ఓకే కదా, ధైర్యం కదా? ఎవరు తరుణ్, నీకు కూడా ఓకే కదా మనస్ఫూర్తిగా? ఓకే. ఓకే, స్టార్ట్. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్ హిస్టరీ కూడా ఈ ముగ్గురు దయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకసారి చూడండి ముఖాలు. ఆయన ఏందో చెప్పినాడు, నువ్వేమో వదర పోయి తీసుకొని వచ్చినావు. ఫ్రెండ్స్, లాస్ట్ గడికి చేసినట్టుంటుంది. देख लियो. నువ్వే అది. నేనేనా?
సోల్ని హ్యాపీ చేయడానికే వచ్చాము. సో నీ సోల్ దీంతో హ్యాపీ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కొనుక్కొని వచ్చాను నేను. ఓకే స్వాతి, హ్యాపీ, నువ్వు బాధపడుతున్నావో తెలియట్లేదు, ఆనందపడుతున్నావో తెలియట్లేదు, మొత్తానికి దీంతో నువ్వు హ్యాపీ అవుతావు అనుకుంటున్నాను. నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు మా ముగ్గురిలో? వాళ్ళ ఫోటో వైపుకు దీన్ని ఏదైనా కదిలించడం కానీ ఏదైనా చేస్తావా? దీన్ని ఏమన్నా తిప్పి అడుగుదామా? దీన్ని తిప్పి రౌండ్. ఓకే స్వాతి, నువ్వు అయితే దీన్ని ఏం కదిలించలే. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుతాను. నీకు ఎవరైతే ఈ ముగ్గురిట్లో, మేము ఇక్కడే ఉన్నాం ముగ్గురం, ఎవరైతే నీకు ఇష్టం అనిపిస్తుందో, ఎవరైతే నీకు ఓకే అనిపిస్తుందో వాళ్ళ వైపుకు ఈ బుల్లెట్ని ఆపు. ఏంటంటే స్ట్రైట్ వచ్చి నా దగ్గర ఆగింది. అది ఇక్కడ దాకా వచ్చి ఇంకొక రాంతితో పడిపోయాను. ఏడుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. స్వాతి, నాకే పెట్టావా టెన్నరు? ఎట్ట మిస్ అవుతుంది, ఎట్ట మిస్ అవుతుంది? నాకు నమ్మకం లేదు. నీ మీదకి వచ్చిందనే. కోపడద్దు. అది ఎప్పుడైతే మనం తిప్పినామో, మామూలుగా ఇప్పుడు ఆప్షన్ లేదు కదా వేరేగా అడగనీకి, కాబట్టి దాంతో ట్రై చేసాము. మనం ఏదో ఒకటి డౌజింగ్ రాడ్స్తోనో అదినో ఏదైనా మన క్వశ్చన్ మాదిరి ఏదైనా అడిగినప్పుడే కదా అవి ఆన్సర్ ఇస్తుంది. సో అలా నేనైతే దాంతో అడిగాను. అప్పుడైతే అది సడన్గా నా వైపుకే వెళ్ళింది, నా దగ్గర ఫోటో దగ్గరికే చూపిస్తూ ఆగింది కదా. సో అది చూపించుకోకుండా కూడా నేను ఇంటి దగ్గరే డిసైడ్ అయ్యాను. ఇన్ కేస్ ఏదన్నా అవుతున్నా కూడా, అలాంటి సిచ్యువేషన్ తాళి లాంటిది కట్టాలన్నా కూడా నేనే నిలబడదాము. ఎందుకంటే మేబీ అది రిస్క్ అవ్వచ్చు. ఎందుకంటే మన టీంతో మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేనే ఆ రిస్క్ కానీ, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది కానీ జరిగితే నేనే తీసుకుందాంలే అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా నన్నే చూపించింది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొద్దిసేపు చూద్దాము ఏమంటారో. టీం వాళ్ళని కూడా కొద్దిసేపు సస్పెన్స్గా ఆడుకుందాంలే అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిగా ఫొటోస్ని కదిలించు అది ఇదని నేను తనతో అడిగాను. సడన్గా నిజంగా అది కదిలిందా లేకుంటే గాలి కదిలిందా తెలియదు, కానీ కొన్ని ఫొటోస్ అయితే కదిలాయి చూడండి. సో అదైతే మిరాకిల్ మాదిరి ఉందన్నమాట. కొన్ని మనం ఊహించనివి, అనుకోని విధంగా ఏదో సరదాగా చేసేటి సీరియస్ అవుతాయంటారు కదా, సో అలా ఉందన్నమాట. అయితే ఏంటి నీకు గజ్జలు ఏమన్నా ఇష్టమా? అక్క నేను చేసుకోవాలక్క, నీ దండం పెడతా, నన్ను వదిలేక. అక్క అయిందిరా, పెళ్లి చేసుకుంటా అంటావా? అది కాదు, నిన్నే కదిలించింది ఆమె ఫోటో. స్వామి అని చెప్పి ఆయన ఏమన్నాడు, ముగ్గురు ఫోటోలు పెట్టన్నాడు. నువ్వు అక్క అంటివి.
అసలు ఏం లేదు చూడు, కింద ఎవరైనా ఉన్నారా? బాబ్జీ వాళ్ళ బాధ్యత నీ ఫోటోనే కదిలించింది రామా. చెప్పేది నువ్వు ముగ్గురు కానీ చెప్పేది నువ్వు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పట్టుకున్నా చెప్తా నీ కాళ్ళైనా నీ కాళ్ళైనా పట్టుకుంటా తాళి పట్టుకున్నా. నా కాళ్ళు కాదురా, తాళ్ళు పట్టుకోరా. రే అమ్మ నిన్నే ఇష్టపడిందిరా. ఎవరాడు? బాబ్జీ నీకు దండం పెడతాక నన్ను వదిలేక నేను తాగుతుంది నేను దింకోపోతా పరిగెత్తుకుంటా. రే మా ఫోటోలు అస్సలు కదలలేరా, నీ ఫోటో ఒక్కటి కదిలిందిరా. ఇది ఒక్కటే కదిలింది. దరిద్రం దరిద్రంగా స్వామి, అదృష్టం. తాళి తీసుకోరా. లేదు లేదు తీసుకో, చెప్తాను నాకు చెప్పిన మాట విను. పట్టుకో పట్టుకో స్వామి తీసుకో. స్వామి నేను ఇష్టమనే కాదన్నా ఏది అర్థం కావట్లే. ఏం చేయరా తీసుకుని కాదు ఇష్టమనే అన్నా తీసుకో, నువ్వు అది నువ్వు చేసుకుని తీసుకో. ఎందుకురా ఉడుకుతాను? ఒక్కసారి నేను చెప్పా చేసుకో. ఈ చేతికి ఇంకానే రేట్ అయినాయి. ఈ చేతికి ఎప్పుడైతే ఇచ్చారో ఈ చేతికి రాగానే చూడు మొత్తం నిశ్శబ్దమే. ఇష్టం లేదు. అవును ఇష్టం లేనప్పుడు ఫోటో ఎందుకు? నేను అప్పుడు అక్క అక్క అని అక్క అని తప్పించుకుంటాడు. నా జరుగుద్దని రాదులే అక్క, నా జరుగుద్దని రాదులే. ఏంది ట్రిక్ ఫాలో అవుతాడు రా. నా జోలికి అప్పటి నుంచి నా జోలికి రాదంటాడు. ఏం సరేనా? కాదు, ఎప్పుడైతే ఈ చేతికి ఇచ్చినావో అప్పుడు చూడు ఎట్ట వచ్చినాయి చూడు. సో గైస్ ఇంకా చాలా అయితే యాక్టివిటీస్ జరిగాయి. ఇంకా చాలా వరకు నేను కట్ చేస్తూ వచ్చానమాట. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనేసి నేను చాలా వరకు ఫుటేజెస్ అన్ని కట్ చేసి మెయిన్ పెట్టాను. ఇప్పుడు దీని తర్వాత కూడా మేము డిస్కషన్ చేసుకున్నాము. దాని తర్వాత ఒకరినొకరు ఆలోచించుకుని, ఒకడు వద్దని ఒకరు కావాలి అని చేద్దామని ఎలాగో అలా మాట్లాడుకొని ఫైనల్గా ఇంకా బాబ్జీని తరుణ్ని ఇద్దరిని బయట పెట్టేసి నేను ఫైనల్గా ఒక కన్క్లూజన్గా ఆ తాళితో అడిగేస్తాను. తనకి ఇష్టమైతే కడదాము, ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తుంది, ఫైనల్గా అసలు ఏం జరుగుతుంది, తను హ్యాపీ అయిపోతే మనం కూడా మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు కదా. డిసిజన్ తీసుకొని మొత్తానికైతే తాళి కట్టడానికి సిద్ధమయ్యాను. సర్దేయండి రా. బాయ్ కానీ బాయ్. బాబ్జీని తరుణ్ని ఇద్దరిని బయట పెట్టేసి నేను వచ్చేసి గోడను మొత్తం క్యాప్చర్ అయ్యేలా నైట్ విజన్ పెట్టేసి ఒక చోట నిలబడ్డాను. నాకైతే నిజం చెప్తున్నాను చాలా టెన్షన్ గా ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆ ప్రియా చంద్ర క్యాప్చర్ అయినప్పుడు లిటర్లీ కొద్దిగా వణికిపోయాను అనమాట. అంటే లైఫ్ లో ఫస్ట్ టైం అలా చూడడము, వాళ్ళిద్దరు నిజంగా ఉండడము అలా. సో అలాంటిది ఇప్పుడు నేనే తాళి పట్టుకొని ఒక దయ్యం ఎదురుగా నిలబడాలి అంటే కాస్త టెన్షన్ ఉంది. బట్ ఏదైనా కానీ ఏదైనా సరే సిద్ధమయ్యాము, చేయాల్సిందే అని ధైర్యంగా నిలబడ్డాను. సో నిలబడిన తర్వాత ఇంతవరకు మేము ఊహించిన విధంగా, ఇంతవరకు మేము ఎప్పుడు క్యాప్చర్ చేయని విధంగా ఇక్కడైతే క్యాప్చర్ అయింది గైస్. నిజంగా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చాయి మాకైతే. ఇప్పుడు కూడా మీకు కూడా 100కు 200% మేము ఎలా ఫీల్ అయ్యి గూస్ బంప్ ఫీలింగ్ వచ్చిందో మీకు కూడా అదే వస్తుంది అనేసి డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. స్వాతి, నువ్వు ఇంకా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని ఫైనల్గా నేనైతే ఈ డిసిజన్ తీసేసుకున్నాను. నువ్వు ఇంకా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లైఫ్లో ఫస్ట్ టైం నేను తాళి పట్టుకున్నాను, నా చేతులు వణుకుతున్నాయి. నువ్వు ఎదురుగా వస్తే కూడా నేను ఎలా ఫీల్ అవుతానో ఏమో, అందుకే నేను కళ్ళు మూసుకుంటున్నాను. నాకు ఈ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది. కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీకు మళ్ళీ రీబర్త్ రావాలి అనేసి నేను ఈ పని చేస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు నా ఎదురుగా వచ్చి నేను కట్టేసి వెళ్ళిపోతాను.
తాళి చేతులు ఉన్నప్పుడు ఎవరో వచ్చి కొట్టారు. కాదు నీ ముందుకు వచ్చి కనబడలేదా? నాకేం కనబడలా అన్నా ఎంత అవుతుంది చెప్పానా? ఒక 30 అడుగులు ఉంటుంది. ఏంది ఎంత ఆకారం వచ్చింది నల్ల నువ్వు నీ కండి కనబడేది ఆడుంటే. నాకేం కనబడలేదు. మనకు అడుగునేది ఆడికేంది ఇంకా ఎత్తే ఉండింది. అడుగు నేను తీసుకున్నా. ఏది ఏడింది తాళి ఏడబడింది. ఏడిందిరా వచ్చేసి దగ్గరకు వచ్చిందా? నేను కట్టడానికే నేను ప్రయత్నిస్తాను, కానీ నన్ను ఎవరో వచ్చి అటాక్ చేశారు. అది నువ్వా కాదో నాకు తెలీదు. ఇన్ కేస్ నీకు 100% ఉంటే ఉండుతారు పట్టుకో చెప్పు. స్వాతి నేను ఇక్కడే, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలీదు. నేను ఏదో నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నీకు మళ్ళీ భర్తలు రావాలి, నీకు మళ్ళీ జన్మ రావాలి, నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఇదో 3 ముళ్ళు వేసేస్తున్నాను. ఇది నీకే కడుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. వద్దురా బాయ్ దగ్గర పోక బాయ్ బాయ్ పట్టుకో బాయ్ అన్నా. కాదు 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 తమ్ముడు ఉన్నాయా? ఐ థింక్ భయపడతారా? ఏం కాదులేరా, అది అయిపోయింది. నా లైఫ్ లో చూడలేదు. ఏంది ఎంత ఉంది ఇది? మీకు విషయం చెప్పనా? మెయిన్ థింగ్ చెమ్మటలు చూడండి నాకు. ఏంటి అది? కాతరం ఎందుకు లేండి కిందకున్నాయి. ఇంటికి వెళ్ళి పక్కన పెడితే మనిషి ఇప్పుడు మీకు ఏందో హైట్ గా కనిపించింది అంటారు. లాస్ట్ లో నాకు కనిపించింది గైస్. నేను ఎప్పుడైతే ఆ తాళి పట్టుకొని నిలబడుకున్నానో నా దగ్గరికి ఎవరో వచ్చినట్టు క్లియర్గా ఫీల్ అనిపించింది. అప్పుడు నన్ను ఎవరో వచ్చి క్లియర్గా కొట్టారు, అటాక్ చేశారు. నా చేతిలో తాళిబొట్టు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, లాగి పడేస్తున్నారు తాళిబొట్టు. ఎప్పుడైతే తాళిబొట్టు రిమూవ్ సైలెంట్ అయిపోయారు, అంతవరకు ఈ గొంతు పట్టుకున్నారు. ఇట్లా కొట్టినట్టు అనిపించింది నాకు, మొత్తం నన్ను దొబ్బేసినట్టు అనిపించింది నాకు. అసలు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేసాయి. అప్పుడు చూడండి చెమటలు చూడండి ఇప్పుడు కూడా కక్కుతున్నాయి. తరుణ్ నిజంగా తరుణ్ ఎవరో నేను తాళి పట్టుకుంటున్నప్పుడు నిజంగా వచ్చి ఐ థింక్ చంద్ర తరుణ్ ఉన్నాడు. చంద్ర ఎంత ఎత్తుంది వాళ్ళ లవర్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను, వాళ్ళ లవర్ నా దీదంటే వాడే వచ్చినట్టు ఇది చేసినట్టున్నాడు, కొట్టినట్టున్నాడు. గైస్ నిజంగా బాయ్ స్టార్ట్ చేయి బాయ్. కానీ రా దానికే ఉన్నాయి చూడరా బీగాలు. కుడు కుడు స్టార్ట్ చేయి. ఓకే గైస్, నిజంగా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా నెక్స్ట్ లెవెల్గా క్యాప్చర్ అయింది లైఫ్లో. ఇంతవరకు ఎప్పుడు అంత రేంజ్ షాడో నేను క్లియర్గా చూడలేదు. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. మీకోసం ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి మరీ వచ్చాను కాబట్టి ప్లీజ్ డెఫినెట్గా ఈ వీడియోకి 20K లైక్స్ అన్న ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంత రిస్క్ చేసి నేను దేనికైనా సిద్ధపడుతున్నా మీకోసం. ఓకే బాబాయ్. స్టార్ట్ చేయరా సైడ్ రా పడుకోదరా. తిప్పు